చేసాము. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రభానికి వందములు స్తోత్రమైన స్తోత్రార్హుడు పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుని ప్రభానికి వందములు స్తోత్రమైన మీ సన్నిధి కనిక్రయములతో గతించిన కాలం అయితే తోడేడు ప్రభు ఈ సమయాన్ని కూడా ఇచ్చినది మీకు వందములు స్తోత్రమైన అల్పులుగా మమ్మల్ని అయోగ్యులుగా మమ్మల్ని యోగ్యులుగా మార్చడం కోసమే రక్తం చిందించిన దేవుడు ప్రభుని విమోహించి రక్షించావు ప్రభుడైనా. ఈ సమయాన్ని కూడా నేను అనుకూలంగా మలుసుకుని ప్రభునైనా నీ సన్నిధిలో నిలిచి ఉండేదాకా నడిపించబడతానికి సహాయం చేసేయమని, నీకు లోబడే మనసునైనా నీ సన్నిధిలో నిలిచి ఉండే యోగ్యత మాకు అనుగ్రహించమని, మీరు మాట్లాడుతూ విని గ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించమని, మంచి నిలబడితే నూరంతరుగా ఫలింపజేయమని యేసు యొక్క నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధ పరచబడుచున్న వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచుతును. సమాజముల మధ్యన నీ కీర్తిని గానము చేతునెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఎందుననియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నారు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఎందుకంటే మన అందరము కూడా దేవుడి ఉచిత కృపలో నిలవలేక అందరూ పాపము చేసి మరణానికి లోనైపోయే పరిస్థితిలో ఉన్నామండి. అందరూ ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నామండి. ఎందుకంటే దేవుడు తన కుమారుని మన కోసం పంపించారు. ఎందుకు పంపించారు అంటే మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించినండి. ఎందుకంటే దేవుడికి మన ఎడల ఉన్న చిత్తం వేరేండి. ఎందుకంటే దేవుడికి మన ఎడలో ఒక చిత్తం ఉన్నది, అంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేర్చుకోవటానికి దేవుడు, ఎందుకంటే తాను అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడండి. అది నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నారు. అందుకే తన కుమారుడు పంపించబడ్డారండి. ఎందుకంటే దేవుడుకు తను అనుకున్నది మన ఎడల, అంటే మనల్ని ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. మరి ఆయన ఏమనుకుంటున్నారు? ఆదికాండంలోనే ఉంటుందండి. ఎందుకంటే ఆదికాండంలో 1వ అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయం 26 నుంచి 28 వరకు చదువు. దేవుడు తన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. హల్లెలూయా. ఇదిగా దేవుని ఉద్దేశం ఏమిటి?
మన ప్రత్యేక సృష్టి అండి. ఎందుకంటే సృష్టిలోనూ అన్నీ కూడా కలుగును గాక అని నోటి ద్వారా పలికి అన్నీ సృష్టించారండి. కానీ మనువు మాత్రం తన హస్తములతోనూ తన పోలికల్లోనూ తన స్వభావములోనూ దేవుడు మనల్ని చేశారండి. చేసి తన నోటి ద్వారా జీవాయువుని ఊది జీవించు ఆత్మగా మనల్ని మార్చారండి. అంటే ఆయన కుమార్తెలుగా దేవుడు మనల్ని ఆ చేతితో నిర్మించుకున్నారండి. అనేక కుమారులను అన్నమాట ఇందా మనం జ్ఞాపకం చేసుకున్నామండి. వారిని అంటే వారు ఎలా ఉండాలనుకున్నారైనా ఒక ఏలికల్లాగా, అంటే పరిపాలించేవారుగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి కూడా పరలోకంలో ఒక భాగంలా ఉండాలండి. అందుకోసం సృష్టించారు. కానీ అనతి కాలంలోనే మనం దాన్ని ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. దేవుని మాటకు ధిక్కరించి, ఎందుకంటే చెప్పుడు మాటలు విని దేవుని దూరం అయిపోయి, ఇక్కడికి దేవుడు మనకు కోసం ఉంచినటువంటి ఉన్నతమైన స్థానం ఏంటంటే ఏదైనా తోటలో పెట్టారు ఆయన. ఏదైనా తోట, ఉద్యానం అనేటువంటి ఏదైనా ఆ తోటలో ఏముంటుంది? మంచి చెడుల యొక్క పళ్ళు కాసేటువంటి మంచి వృక్షం ఉంటుంది, అదేవిధంగా జీవ వృక్షం ఉంటుంది, అనేక వృక్షాలు ఫలాలు ఉన్నాయి. అవన్నీ ఫలాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చారండి, వాటి ద్వారా జీవించమని. ఒక మంచి చెడులు కూడా తెలుసుకునే విషయంలో మాత్రం వద్దన్నారు. అక్కడ జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయండి. మనకి ఏ కొరత లేకుండా ఉండటం కోసం సమస్తం ఉన్నాయి. కానీ నీరు కూడా అక్కడ 4 బ్రహ్మాండమైన నదులు కూడా అదే తోటలోంచి ప్రవహిస్తూ ఉంటాయండి. అక్కడ ఏ కొరత లేదండి. అదేవిధంగా సహవాసానికి ప్రభువే సాయంకాలం సమయంలోనూ ఆయన వచ్చేవారు. ఆయన వచ్చి ఇక వారితోనూ సాయంకాలం సంధ్యావేళ మాట్లాడుతూ ఉండేవారు. అంతా కూడా బాగుండేదండి. కానీ ఎప్పుడైతే సాతానుకి ప్రభావానికి లోబడ్డారో దేవునితో ఉన్న సహవాసము వారు పోగొట్టుకున్నారు. ఎందుకంటే సాతాను పాపం చేసి పరలోకం నుంచి కింద త్రోయపడ్డాడు. కిందంటే అక్కడే భూమి మీదకి త్రోయపడ్డాడు. వాడేం చేశాడు? దేవుని యొక్క సృష్టి, ఎందుకంటే దేవుడితో వాడు పోరాడలేడు. కాబట్టి దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని పాడు చేయటానికి వాడు తన సాయశక్తులుగా ప్రయత్నించాడు. దేవుని ఉద్దేశం ఏమిటి? మనల్ని సృష్టించి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలంటున్నారు. కాబట్టి దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని పాడు చేయడానికి అక్కడ ఆదాము దగ్గర చేరి ఎలాగైతే ఆదామునవును తన వైపుకు తిప్పుకున్నాడు. ఎందుకంటే దేవుని వాటిని పక్కన పెట్టేసే వారి కింద, వారి మాటకు లోబడిపోయే వారి కింద మార్చేసాడండి. అంటే చెప్పుడు మాటలు ఏం చేస్తాయి? 6 నెలలు సహాయం చేస్తే వీరైపోతారండి. మంచివాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళు కనుక చెడు సహవాసం పెట్టారంటే ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయండి. అలా మారిపోయేటప్పటికి దేవుని దూరం అయిపోయారు. ఆ సమయంలో కూడా దేవుడు వచ్చి అడుగుతాడు, ఈ పళ్ళు తినమని నీకు ఎవరు చెప్పారని. అంటే వాళ్ళు తాము చేసిన దాన్ని ఒప్పుకోవట్లేదండి. వారి మీద వీరి మీద కూడా కాస్త నెపాలు వేయటం మొదలుపెట్టారండి. ఆదామేమో నువ్వు నాకు నా సహాయం కింద ఇచ్చినటువంటి అవ్వైనా కోసి ఇచ్చిందని అవ్వన మీద పెట్టాడు. అదే అవ్వేమోను సాతాను వచ్చి నేను మోసం చేసిందని చెప్పి సాతాను మీద నెపాలు వేస్తారు. కానీ ఎవరో కూడా తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడతలేదండి, ఎవరో కూడా. కనుక దేవుని దూరం అయిపోయారు. అంటే బయటికి గేటు వేయబడ్డారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే అక్కడ 3వ అధ్యాయంలో చూడమ్మా, 3:22. అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి సాసి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలోనికి ఏదైనా తోటలోంచి
అతను పంపేశాడు. ఎందుకంటే దేవునికి విరోధమైన కార్యం జరిగించడం, దేవునికి వ్యతిరేకమైన కార్యం జరిగించటమే పాపం అండి. పాపం అంటే దేవునికి విరోధం అండి. మీరు ఎవరికి వ్యతిరేకంగా సరే మీరు పాపం చేసినా సరే, చెడు మాట్లాడినా సరే, చెడు క్రియలు చేసినా సరే, ఆ క్రియ ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకం అవుతుందండి. పాపం అనేది దేవునికి మాత్రం వ్యతిరేకం అండి. దేవుడు చెప్పిన దాన్ని మనం త్రోసి వేసి మన ఇష్టానుసారంగా జీవించడం పాపం అండి. నేను వాళ్ళ మీద అన్నారు కానీ దేవుడి మీద అనలేదు అనుకుంటాం మనం. అయినా సరే వారి మీద అన్నా సరే ఆ మాట ఎవరికి వెళ్తుంది? ఖచ్చితంగా దేవుని వైపుకి వెళ్తుందండి. అందుకే పాపం అనేది చాలా ఘోరమైంది. ఎందుకంటే దేవునికి నుంచి మనం దూరం చేసేదండి. అందుకే ఆయన ఏదైనా తోటలోంచి ముందు బయటికి గెంటేసేయండి. ఎందుకంటే పాపానికి అక్కడ ప్రవేశం ఏమాత్రం లేదండి. అది పరిశుద్ధమైనటువంటి ఖచ్చితంగా స్థలం అండి. ఆ పాపానికి అక్కడ ప్రవేశం లేదు. అక్కడి నుంచి బయటికి ఇంటి వేశాడు. ఎందుకంటే దేవుడు తను అనుకున్నది ఏమిటంటే తన మీద ఆధారపడి తన చిత్త ప్రకారం జీవిస్తారు అని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే పిల్లలు ఎవడు పెద్దవాళ్ళ మీద ఆధారపడతారని తల్లిదండ్రులు అనుకుంటారండి. అని వాళ్ళు చెప్పినట్టుగా వింటారండి. కానీ ఎప్పుడైతే చిన్నప్పుడే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆ జ్ఞానం కావాలనుకుంటే కాడికి ఏమవుతామండి మనం? అందుకని మీ పిల్లలు మీ ఇష్టానుసారంగా చిన్నప్పుడే జీవించడం మొదలు పెడితే ఏమవుతారు వాళ్ళు? ఏమాత్రం అనుజ్ఞానం లేనప్పుడే తమ సొంతంగా నిర్ణయించుకోవడానికి అప్పుడు ఎలాగుంటుంది? అందుకే మనకు ఇచ్చిన మొదట ఆజ్ఞ తల్లిదండ్రులను ఘనపరుషుడి, అంటే లోబడుడి. తల్లిదండ్రులకు లోబడి ఘనపరుషుడి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన విధంగా జీవించాలి కానీ పిల్లలు ఇష్టానుసారంగా జీవించకూడదని. ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు లోబడతామో అప్పుడు మనకి దీర్ఘాయుష్షు కూడా దేవుడు ఇస్తాడండి. అలాగే మనము కూడా దేవుడే మనకి ఆయనే మన యొక్క తండ్రి కాబట్టి ఆయనకు లోబడి ఆయన చెప్పిన విధంగా జీవించినప్పుడే మనం దీర్ఘాయుష్యవంతులుగా మారుతామండి. అన్ని ఆశీర్వాదాలు కూడా పొందుకునే యోగ్యత మనకి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడండి. అందుకే మనం దేవుడికి లోబడాలి. తండ్రిగా ఆయన్ని అంగీకరించి ఆయన చెప్పిన మాటకి లోబడి జీవించేవారునే ఉండాలండి. ఎప్పుడైతే మనం మన ఇష్ట ప్రకారం జీవించడం మొదలు పెట్టామో అప్పుడు ఏదైనా తోటలో బయటకు గెంటి వేశారు. గెంటి వేసిన తర్వాత మనం జీవించే విధానాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడండి. ఇంకా ముందు చదువు అక్కడ. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములను పోవు మార్గమును కాసుటకు ఇటు అటు తిరుగుచున్న అక్కడ 17 వచ్చింది. మళ్ళీ చదువమ్మా. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపోదలను నీకు మొలిపించును. పొలములోని పంట నీవు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు. ఏలైనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక మన్నే పోదువు అని చెప్పాను. ఇది 2 రకాలుగా వర్తిస్తుందండి మనకి. ఒకటి ఈ భూమి పంట తింటాం మనం. రెండోది ఈ యొక్క హృదయం కూడా భూమేనండి. ఇది మనం సేద్యం చేసుకోవాలి. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా కనపడుతుందండి. మంచి వ్యవసాయకుడు అని. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావళిని. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఎందుకంటే మన యజమాని ఆయన సేద్యం చేసేవారండి. ఆయన చేసే సేద్యం ఏమిటి? హృదయాన్ని అండి. కానీ ఈ యొక్క హృదయంలో ఏం మొలుస్తాయి? ముళ్ళ చెట్లు, గచ్చ పొగలోనండి.
ఖచ్చితంగానండి. మీరు విత్తనాలు వేయక్కర్లేదు. ముళ్ళ చెట్లు మొలుస్తాయి, గచ్చిపోతలు మొలుస్తాయి. అలాగే మనం భోజనం చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి భూమి కూడాను, ఆ భూమి కూడా శపించబడిందండి. అది మనం విత్తనం వేసిన వెంటనే పంట ఇచ్చేదండి. చెమట ఓడిచి దాన్ని కష్టపెడితేనే కానీ దాంట్లోంచి వచ్చే గింజలు మనం తినలేమండి. మీరు వెయ్యకపోయినా సరే అందులో ఏమొస్తాయి? కలుపు గింజలు వస్తాయి, ముళ్ళ చెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటిని మనం పెరికి వేస్తేనే కానీ పంట తీసుకోలేమండి. మీరు విత్తనం వేయకపోయినా సరే ముళ్ళ చెట్లు వస్తాయి, అలాగే కలుపులు వస్తాయి. మీరు శ్రమ పడితేనే ఆ పంట మీ చేతికి వస్తుందండి. అదేవిధంగాను మీ హృదయం కూడాను ముళ్ళ చెట్లు, గచ్చపోతలు లాంటి విధంగా మారిపోతారు, ముళ్ళు ముళ్ళుగా మారిపోతారు. మీరు కనుక మీ హృదయాన్ని సేద్యం చేసుకోకపోతే ఆ హృదయం కూడాను ముళ్ళ చెట్లు, గచ్చపోతల్లా మారిపోతాయండి. అందుకని అన్నమాట సామెతల్లో మాట అంటే చూడమ్మా, సామెత 22వ అధ్యాయంలో 15వ వచనం, బాలుడు హృదయములో అమ్మా మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము వానిలో నుంచి తోలివేయును, అంటే తీసివేయును. ఎందుకంటే బాలుడికి స్వభావ సిద్ధంగా ఏమొస్తుంది? మూఢత్వం అండి. ఆ మూఢత్వం అంటే ఏమిటి? ముళ్ళ చెట్లు, గచ్చిపోతలండి. మాట్లాడకూడని మాటలు, చేయకూడని పనులు, ఆలోచించకూడని ఆలోచనలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బాలుడు హృదయంలోనే పుడతాయండి. అంటే వాటిని మీరు వేయలేదు, మీరు ఎక్కడ నేర్చుకోలేదు, కానీ అవి ఎలా పుడుతున్నాయి? అంటే కొద్ది రోజులు బాలుడిని వదిలిపెట్టేయండి, ఆయన మీరు పట్టించుకోకుండా ఉండండి. ఈ కొద్ది రోజులు ఏమి నేర్చుకుంటాడు వాడు? ఎందుకంటే వాడు ఒక్క మంచి విషయం ఏదైనా నేర్చుకోగలుగుతాడా? అంటే వాళ్ళు మంచి ఉండాలంటే ఏం చేయాలి? నేర్పించాలండి. అందుకే వాడిని ఆ సమయంలో బెత్తం కూడా తీసుకుంటాం మనం. ఎందుకు? శిక్షాదండము వానిని ఆ మూఢత్వంలోంచి ఆ మూఢత్వాన్ని తోలివేస్తుందండి. అందుకే ఖచ్చితంగా మనకి బెత్తం వాడవలసిన పరిస్థితి కూడా వస్తుందండి. అలాగే మనం కూడాను ఈ లోకంలో మనం సుఖంగా జీవించాలంటే దేవుడు కూడా మనం దండిస్తేనే మన సరైన మార్గంలోకి వెళ్తామండి. దండన లేకుండా దేవుని యొద్ద నుంచి మనలోని మూఢత్వము పోదండి. ఖచ్చితంగా దేవుని శిక్షలోకి లోబడే వారమే ఉండాలండి. అందుకే మన దాంట్లో ఏమొస్తున్నాయి? పంట ఏమో భూమిలో, పంట ఏమో ముళ్ళ మొక్కలు, గచ్చపోదలు వాటికయ్యే మొలుస్తున్నాయి. అలాగే మన హృదయంలో కూడాను చెడు అంతా కూడాను మన ప్రమేయం లేకుండానే మనలోనూ వృద్ధి చెందుకుంటూ వస్తుందండి. ఈ రెండు కూడా దేనివల్ల వస్తున్నాయి? పాపానికి వచ్చిన ఫలితాలండి. అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియ జరిగించడం వల్ల మనలో వచ్చినటువంటి ఫలితాలు. దేవుడు మనం ఇలా సృష్టించలేదండి. దేవుని ఉద్దేశం ఏమిటి? పరలోకంలో ఒక భాగము కింద ఇక్కడ కూడా మనం పరిపాలించేవారుగాను మనం ఉండాలని దేవుని ఉద్దేశం అండి. ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలని దేవుని ఉద్దేశం అండి. అది పరలోకంలో దేవుడు ఆయన ఉంటారు, భూలోకంలో మనము ఇక్కడ ఆయన ప్రతినిధుల కింద మనం పరిపాలించే స్థితిలో ఉండాలండి. అది దేవుని ఉద్దేశం. ఆ స్థానం మనకి ఇచ్చాడు దేవుడు. సర్వ సృష్టికి కూడాను పరిపాలించవలసిన యోగ్యులుగా మనల్ని దేవుడు సృష్టించాడండి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టడమో అప్పుడే ఆయన సన్నిధానం నుంచి మనం బయటికి గెంటి వేయబడ్డామండి. గెంటి వేయబడినప్పుడు మనకు వచ్చిన శాపాలు ఏమిటి? గచ్చపోదలు, ముళ్ళ మొక్కలండి. భూమి శపించబడింది. అంటే మన హృదయము ఖచ్చితంగా శపించబడింది. అదేవిధంగాను ఈ భూమి కూడాను శపించబడిందండి. సేద్యం చేయకపోతే ఈ రెండు ఫలించవండి. అందుకే భూమి కూడాను సేద్యం చేయకపోతే, ఎందుకంటే చెమట ఓడచకపోతే ఒక గింజ కూడా మనం
ఇంటికి రాదండి. అలాగనే ఈ హృదయం కూడాను దేవుని చేత నడిపించకపోతే, ఆ దండంలో లేకపోతే, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే, దేవుని నడిపించకపోతే ఈ హృదయం కూడాను ముళ్ళ మొక్కలతోనూ గచ్చపోలతో నిండిపోతుంది. చెడు ఆలోచనలు, చెడు సహవాసం ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మళ్ళీ వృద్ధి చెందుకుంటూ వస్తాయి. అందుకే మన అందరూ ఎలా తయారయ్యారంటే, ఇప్పుడు దేవుడు అన్న సాక్ష్యంలోనే ఉంటుంది చూడండి. అమ్మడి యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం చూడము. మొదటి అధ్యాయం 2వ వచనం కాడి నుంచి. యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశమా ఆలకించుము, భూమియు చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎందుకంటే గొప్పవారంటే ఎవరు అమ్మా? అందుకే మన స్థితి ఏమిటి? ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు మహిమయు ప్రభావములను యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఎందుకే మనం ఎవరు? మనం రాజకుమారులుగాను యాజకత్వం చేసేవారుగా ఉండాలండి. అంటే దేవుని ఆరాధించేవారుగాను, దేవుని దాంట్లో మనం పరిపాలించేవారుగాను, అంటే ఆయన ప్రతినిధులుగాను మన ఈ లోకంలో ఉండాలండి. అంటే ఈ లోకంలో మనం ఎవరు? దేవుని ప్రతినిధులు అండి. ఆయన ఆరాధించేవారం, ఈ సృష్టిని పరిపాలించేవారం. అది దేవుని చిత్తం అండి. కానీ ఆ స్థితిలో ఏ స్థితిలోకి వెళ్ళామండి? అందుకే అంటున్నారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎందుకంటే గొప్పవారిగా చేశారంటున్నారు. తినటానికి అన్ని రకాల ఫలాలు ఇచ్చారండి, తోటలు చేసి ఇచ్చారు, సకల సృష్టి చేసి ఇచ్చారు, అన్నిటిని కూడా ఏలుడని చెప్పి ఒక మంచి స్థానంలోనూ మనం నిలిపారండి. కానీ ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి స్థానాన్ని మనం ఏం చేసుకున్నారు? నా మీద తిరుగుబడి, అంటే దేవుని మాటకి తిరుగుబాటు చేసి, దేవుని మాటను పక్కన పెట్టేసి, దేవునికి విరోధి అయినటువంటి సాతానికి లోబడి వాడి మాటని నన్ను పాడు చేసుకున్నారండి. ఒక్కరు లేదు, అందరూ అదే స్థితిలోకి వెళ్ళిపోయారండి కడకే. అంటే ఆదాము అవ్వ ఇద్దరు పాపం చేశారు, వాళ్ళిద్దరూ ఉన్నారు మొట్టమొదట. వారి సంతానం అంతా ఎక్కడికి వెళ్ళిందండి? అందరూ పాపం చేసిన వారమే. అలాగని చెప్పి మనం త్రోసివేయడండి. ఎందుకంటే త్రోసివేసే దేవుడైతే ఆ విధంగా మనం సృష్టించేవాడు కాదు. కలుగును గాక అని అన్ని విధాలుగా మనం అన్నిట్లో ఎలా సృష్టించారో అలాగే మనం సృష్టించేవారే. కానీ దేవుని ఉద్దేశం దేవుడు చెప్పిన మాట తీసివేసేవాడు కాదండి. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటని తీసివేసే దేవుడు మాత్రం కాదండి. తన మాట అన్నారంటే ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. అందుకే ఆ నెరవేర్చడానికే మన కోసం మాట్లాడుతున్నారండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. ఎందుకంటే చూడండి, మనకన్నా ముందు చేసిన సృష్టి ఇప్పటికీ దేవుని కనపరుస్తుంది. కానీ తన చేతులతో చేసిన మనము ఎద్దులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ, మొత్తం వృక్షాలు కానీ, అన్నీ కానీ అవన్నీ కూడా దేవుని స్తుతిస్తాయండి, దేవుని ఆరాధిస్తున్నాయి, దేవునికి లోబడుతున్నాయి. కానీ తన చేతుల్లో చేసిన మనిషి ఏం చేస్తున్నాడండి? సొంత ఆలోచనలు మొదలుపెట్టాడండి.
అంటే దేవుడు వద్దన్నదే కసింగ్ చేయటం మొదలుపెట్టారే. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, కీడు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే ఏమిటి? పోరాడితేనే కానీ నోట్లో ముద్ద వెళ్తండి. అంటే అక్కడ ఏబు గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఉంటాయి. నీడను మిగులును అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము అమ్మా కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. మన ఆయుష్ పెరుగుతుంది, కానీ ఆయుష్ పెరుగుతున్నదే కానీ ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నామండి. అంటే మన రోజులు ఏమైనా మారుతున్నాయా? ప్రతిరోజు కూడాను కూలి కోసం ఎదురు చూసే మనిషి కింద మారుతున్నామండి. ఈరోజు మన కష్టాజీతం మనం సంపాదించుకోకపోతే ఇంట్లో పూట గడవదండి. ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే వారు చేసే పని ఏమిటి? పోరాటమే. ఆ స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? దేవుడిని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేసి ఎద్దు తన కామందుని ఎరుగును. ఎంత శ్రమ పడినా సరే ఎద్దు సాయంకాలం దగ్గర ఎక్కడికి వెళ్తుందండి? ఖచ్చితంగా తన దొడ్డికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా గాడిద సొంతమైన దొడ్డికి ఖచ్చితంగా. కానీ మనిషి ఇంకా ముందు చదువు ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో చదువు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషించుదురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి గుండె బలహీనమై ఉన్నది. అరికాలు మొదలుకొని తల వరకు తప్పక స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములే, దెబ్బలను పచ్చి పుండ్లు వలె. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయింది. మీ దేశము అంటే ఈ లోకం అండి. ఈ భూమిని ఆకాశం ఏమైపోయినాయండి? సూపర్గా పాడైపోయింది. ఎందుకంటే మన కోసం ఈ భూమిని శపించాడండి దేవుడు. ఈ భూమి మీద ఏది ఉన్నా సరే దాని వినాశనమేనండి. ప్రతిదీ కూడా వినాశనమే. అన్నీ లయమైపోతాయండి. ఎందుకంటే మనిషి కోసం అంటే మనిషి చేసిన దానికి కడిగి ఈ భూమి కసి శాపానికి గురి అయిందండి. ప్రతిదానికి నశింపు ఉందండి. ఆ యొక్క నశింపు ఎందుకు? పాపములో నిలిచి ఉన్నది కాబట్టి ఇది పాపముతో పాటు ఇది కూడా నిర్మూలమైపోతుందండి. మనందరూ నశించిపోవలసిన వారమే. అందరిలోనే పాపం ఉందండి. ఎందుకంటే జన్మ పాపం, కర్మ పాపం, అంతే మనం ఇప్పుడు చేస్తున్న పాపములు, ఆ రోజు మన తల్లిదండ్రులు చేసిన పాపములు ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తున్నాయి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. దేవుని మహిమను పొందలేని స్థితిలోనే ఉన్నామండి. ఇది మన పరిస్థితి. అందరం దూరం అయిపోయిన వాళ్ళు ఎంత దూరం అయిపోయామంటే అంటే ఒక 2 చోట్ల మనం ఇక్కడ ఉదాహరణలు చూస్తే చూడండి. ఆదికాండం 19:9 చూడమ్మా.
ఈ మనుషులు తన ఇంటి మీదకి వచ్చి ఉన్నారు కనుక ఎందుకంటే అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సొదొమ గొమొర్రా ప్రదేశాలు దారుణమైన పాపంలోకి వెళ్ళిపోయినాయి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు కనపడితే వారిని చిత్రహింసల పాలు చేసేవారు. పచ్చి వ్యభిచారం అండి. ఆడవాళ్ళని వదిలిపెట్టరు, మగవాళ్ళని వదిలిపెట్టరు, ముసలోళ్ళని ఉండదు, పలసోళ్ళని ఉండదు, ఎవరిని వదిలిపెట్టరండి. వాళ్ళు ఇష్టానుసారంగా చేసే ప్రవర్తన చేసేవాళ్ళే. విపరీతమైన ప్రవర్తన అండి, పూర్తిగా చెడిపోయిందండి. ఆ సమయంలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చినప్పుడు లోతు ఇంట్లో బస చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చారని తెలుసుకుని, ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారని తెలుసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం పోకిరీగాళ్ళు ఉంటారు చూడండి, మా దేశం అంతాను, వాళ్ళందరూ పోయి లోతు ఇంటి మీద పడ్డారు. లోతు ఇంటి మీద పడి ఎలాగైనా సరే వాళ్ళని పాడు చేస్తాం, ఎలాగైనా సరే వాళ్ళని దోసుకుంటాం, ఎలాగైనా సరే మా ప్రతాపాలు చూపిస్తామని చెప్పి వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని కీడు చేయటానికి అందరూ కూడా దొమ్మిగా వచ్చి పడ్డారండి ఇంటి మీద. అది వాళ్ళ మానసిక స్థితి అండి. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అక్కడ అదే కాకుండాను ఇంకోసారి చూడండి, 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం చూడమ్మా. 6-7 వచనాలు. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులు ఎలా తయారంటారంటే ముళ్ళ చెట్లు ఎలాగుంటో చూడండి, అలా మారిపోయారండి. అక్కడ ఒక వృద్ధుడు దేవుని మందిరానికి వెళ్తానికి ఆయన కుటుంబంగా వస్తే ఆయన రాకలోను అది సాయంకాలం అయిపోద్దండి. సాయంకాలం అయిపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉండేటువంటి చోటుకు వచ్చినప్పుడు అక్కడ రాత్రి బస చేస్తారు. బస చేస్తే రాత్రి ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వాళ్ళు, పోకిరి వాళ్ళు అందరూ కూడా కూడుకుని రాత్రి ఆ బసకి ఇచ్చినటువంటి ముసలివాడు ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళ మీద పడి, నీ ఇంట్లో ఎవరికో స్థానం ఇచ్చేవంట కదా తలదాసుకోవడానికి, వారిని ఎలాగైనా మీ పాడు చేయాలి, వాళ్ళని మీ ఎలాగైనా సరే వాళ్ళ మీద మా ప్రతాపం చూపించాలని చెప్పి వారి ఇంటి మీద దొమ్మిగా వచ్చి పడతారు. దొమ్మిగా వచ్చి పడినప్పుడు వాళ్ళందరూ కూడాను ఆ ఇంట్లో బస చేసినటువంటి ఆయన భార్యని, అదేవిధంగా వాళ్ళ దగ్గర పనిచేసే దాసిని ఇష్టానుసారంగా చేసేసారండి. చేస్తే ఈయన మాత్రం లోపల తలుపులు వేసి దాచారు. మరి తెల్లారిపోయిందో వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, అంటే వీళ్ళు చేసిన ఈ పాపానికి మొత్తం దేశం అంతా తెలవాలని చెప్పి ఈ పాడు చేయబడినటువంటి ఇద్దరు ఆడవాళ్ళని ముక్కల కింద నరికి ఆ ముక్కలన్నీ కూడాను ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వంశాలు అన్నింటికి పంపిస్తాడు. అన్నిళ్ళు పంపిస్తాడు. అంటే అక్కడున్న ప్రజలు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు? అంటే ముళ్ళు కిందండి. ఆ ముళ్ళు పట్టుకుంటామో చేస్తాను, ఆ ముళ్ళు పట్టుకోవాలంటే ఏదో ఇనపదాంతో అయినా సరే, కర్రముక్కతో అయినా సరే పట్టుకుని దూరంగా తీసుకెళ్ళి కాల్చివేస్తారు. ఆ స్థితిలోకి మనిషి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళందరూ కూడా పరలోకం వెళ్తారా, నరకానికి వెళ్తారా? ఏదైనా తోటలోనూ పరిపాలించే పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా బతకవలసిన వారు సాతానికి లోబడి బయటకు పోయి ఎడకి ఏ స్థితిలోకి వెళ్ళిపోయారండి? ఈ స్థితిలోకి వెళ్ళిపోయినా సరే దేవుడు విడిచిపెట్టలేదండి. ఏ పాపములైతే వేలుబడి చేసి పాపానికి లోబడి పాపం ద్వారా జీవించడం మొదలుపెట్టారో వారందరినీ రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు.
అందరినీ రక్షించుకోవటానికి, ఎవరిని విడిచిపెట్టడానికి కాదండి, అందరినీ రక్షించుకోవటానికి. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఉద్దేశం ఏమిటంటేనే ఈ భూమియు ఈ ఆకాశమును అన్నీ కూడాను నిర్మూలమైపోతాయండి, పూర్తిగా నశించిపోతాయండి. అప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి మళ్ళీ సృష్టించబడుతుందండి. ఆ సృష్టించబడిన దాంట్లోకి ఇప్పుడు ఈ పాపం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే రక్షణలోకి వస్తారో వారిని చేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఎందుకంటే మనం చేసిన పాపములు మరణాన్ని కోరుతుందండి, కనీసం క్షమాపణ రాదండి, అందరూ మరణించవలసిందే. అందుకే ఆ మరణాన్ని ఎవరు తీసుకున్నారు? అందుకే ఇంత మీరు మూలవాక్యం చదువుతుండే, మరణం అందరి కోసము ఆయన మరణించెను. ఎబ్రిల్ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ మనం అందరూ రక్షించబడాలంటేనే ఖచ్చితంగాను మనమే అక్కడ రక్తం కార్చాలండి. అంటే మన పాపానికి ఖచ్చితంగాను ఒక రక్త బలికి ఇవ్వాలి అందరూ మనం. కాబట్టి మనం అందరూ ఎవరు? అందరూ పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి మనం బలి కింద పని చేయాలి, మన కోసమే బలి కావాలి. మనం ఎవరు బలి ఇవ్వటానికి ఎవరు యోగ్యులు కాదండి. కాబట్టి మన స్వరూపములోకి మన రూపములోకి తన కుమారుని పంపించారండి. ఎందుకంటే మనం విమోహించబడాలంటే ఆయన మన తరపుని బలి అవ్వాలి. అంటే మన తరపునే ఇక్కడ ఆయన జన్మించాలండి, అంటే మనలా జన్మించాలి. అందుకే ఆయన కన్యక గర్భవతి కుమారుని కనేను. ఇక్కడ చూడండి, మనలో జనపాపం ఉంది, ఆయన జనపాపం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ అంశం వల్ల పుట్టారండి, కాబట్టి జనపాపం లేదండి. మనం ఇక్కడ మన తండ్రి వల్ల పుట్టాం, కానీ ఆయన ఎలా పుట్టారండి? ఈ లోకం జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అంశంలో పుట్టారు కాబట్టి జన్మ పాపం లేదండి. కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి ఆయన ఇక్కడ ఎందుకంటే తల్లి ద్వారా వచ్చిన వంశం ఉంది మనది. కాబట్టి ఆ తల్లి ద్వారా వచ్చిన వంశంలో ఆయన వచ్చారు. కాబట్టి ఆ తల్లి అంటే ఎవరు? సంఘం అండి. సంఘములో ఎవరైతే జన్మిస్తారో వారందరి కోసం ఆయన ప్రాణాన్ని పెడతారండి, అందరి కోసం అండి. అందుకే దేవుని సమాజం అంటే పరలోకానికి వెళ్తానికి ఒక మార్గం అండి. అందుకే నరకాన్ని తప్పించి పరలోకానికి వెళ్తానికి దేవుని యొక్క సమాజం అండి. మరి పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారు మనం, పరలోక మార్గంలో ఉండవలసిన మనము దేవుని సమాజానికి ఎంత విలువనిస్తామండి? అందుకే దేనికి విలువనిస్తున్నాం? అంటే ఈ లోక జీవితంలోనే ఉండిపోయామనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సహాయం లేకుండా ఏది కూడా పరలోక ద్వారంలోకి వెళ్ళదండి. అందుకే ఆయన ప్రతి మనిషిని కొరకును, అంటే మనందరి కోసం ఇక్కడ ఒకరిని విడిచేదేమీ లేదండి. ఎవరైతే ఆయన వాక్యం ద్వారా జన్మిస్తారో, ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మ అంశం వల్ల జన్మిస్తారో, ఆయన కొత్తగా జన్మిస్తారో వారికి పరలోకాన్ని తీసుకెళ్తాను, నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించారు. ఆ మాట మీరు చదవాలంటే 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంటుందండి. నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యమును చూడలేవు. 3వ అధ్యాయంలో ఉంటుందమ్మా. శరీర మూలంగా జన్మించి శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మిస్తేనే కానీ
నేను నీతో చెప్పినట్లుగా. ఎందుకంటే కొత్తగా జన్మించడం ఏమిటి, మనం ఒక కుటుంబంలో పుట్టాం కాబట్టి ఆ కుటుంబంలో జీవిస్తాం. మనం కొత్తగా జన్మించడం అంటే దేవుని రాజ్యం అంటే దేవుని సమాజంలో పుట్టాలండి. అంటే ఈ కుటుంబంలో చేరాలి మనం. ఈ ఈ కుటుంబంలోనూ ఉన్నవారు అందరూ కూడా ఈ లోకంలో ఒకే కుటుంబం అండి. అందరూ కూడా ఒక ఇంట్లోంచి వచ్చారా? కానీ ఈ ఈ ఇంట్లో జన్మించిన వారు మన అందరూ కూడా ఒకే కుటుంబంలో వాళ్ళు కదా, అంటే అందరూ ఒకే సంఘంలో వాళ్ళు కదా. అంటే ఇక్కడ దేవుని దృష్టిలో ఏమిటి, ఇదంతా ఒకే కుటుంబం. ఇందులో జన్మిస్తేనే కానీ ఇక్కడ మనం ఇమోషన్ లేదండి. అందరి కోసం అయినా, ఎందుకంటే ఎవరైతే దేవుని సమాజంలోనూ జన్మిస్తారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో, తమ పాపాలు ఒప్పుకుంటారో, పాపం విడిచిపెడతారో, ఎవరైతే ఆయనతో ఆయన రక్తం ద్వారా కడగబడతారో, ఆయన అంగీకరిస్తారో, వారందరినీ రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదే అధ్యాయంలోనూ ఇంకా 14వ వచనం చదువు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఎక్కడ ఎత్తబడాలి? కలవరి శిలువ మీదండి. ఆ బలిపీఠం ఎక్కడున్నది? ఇదేనండి. ఆయన మనం చూడాలండి. ఆ ఎత్తబడినటువంటి క్రీస్తుని మనం చూసేవారునే ఉండాలండి. ఇంకా ముందు చదువు అక్కడ. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకే ఆయన మన కోసం ఈ లోకం జన్మించారు. ఆయన ఎటువంటి బాధ్యతలు తీసుకున్నారంటే, ఇక్కడ హెబ్రీలు 9:20 చూడమ్మా. ఎందుకంటే ఆయన ఎలా తీసుకున్నారండి అమ్మా? 9:28. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇప్పుడు మనం ఎక్కడ కనిపెట్టుకోవాలి? ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కడ కనిపెట్టుకుని ఉండాలండి? ఆ ఇల్లు ముఖ్యమా, ఈ ఇల్లు ముఖ్యమా అమ్మా? ఎందుకంటే మనం వెళ్ళే ఇల్లు ఎలాగుంటుందంటే, ఆ వాగ్దానాలు కొన్ని ఉన్నాయి, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 65:27 చూడమ్మా. అరవై 65:27. 17 అమ్మా. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావండి. ఎందుకంటే పాతవి అందుకు మునుపు మనతో పాటు సృష్టించారు చూడండి. ఈ ఆకాశము, ఈ భూమి, ఇక్కడ చూసి సమస్తము కూడా అన్నీ కూడాను నిర్మూలమైపోతాయి.
ఏది ఉండదు. ఇప్పుడు మన కోసం కొత్త ఆకాశమును కొత్త భూమియు దేవుడు మనకు సృజిస్తున్నారండి. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఖచ్చితంగా ఏం వెళ్తుంది? పరిశుద్ధత మాత్రమే వెళ్తుందండి. ఎందుకంటే మనం ఇక్కడ పాపంతో నింపేసాం ఇది. అందుకే మన కోసం భూమి చేపించబడింది, సృష్టి చేపించబడింది, ఇవన్నీ నిర్మూలం అయిపోతాయండి. ఏది మనకు కూడా రాదండి. అందుకే ఈ లోకంలో మీరు ఏం సంపాదించినా సరే అది ఈ లోకాన్ని దాటి వెళ్దండి, అంత నిర్మూలం అయిపోతుంది. అక్కడికి వెళ్ళేది ఏం వెళ్తుంది? యేసయ్య మనకి ఇచ్చింది పరిశుద్ధత, ఆ పరిశుద్ధత మాత్రమే వెళ్తుందండి. కొత్త ఆకాశము కొత్త భూమి సృజించబడును. అదేవిధంగా మరొక సేవడు చూడండి, 66:22 చూడమ్మా. నేను సృజించబోవు కొత్త ఆకాశము కొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతిని నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. మనం నమ్మితే నీ సంతతి నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. అంటే మనం ఎక్కడ వారం ఇప్పుడు? ఇది ఇది ఈ చోటు మనం వెళ్ళవలసిందండి. కొత్త ఆకాశమును కొత్త భూమిని. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అండి. కొత్త ఆకాశమును కొత్త భూమిని అక్కడికి తీసుకెళ్తానికి ప్రభు వస్తున్నారు. ఆయన వచ్చి చేసింది ఏమిటి? మనం ఇక్కడ సంపాదించినటువంటి పాపములు, అపరాధములు, దోషములు ఇవన్నిటిని కూడాను నిర్మూలం చేసేసి ఈ సృష్టి కూడా మన పాపంతో నింపేసాం కాబట్టి ఈ సృష్టి కూడా నిర్మూలం అయిపోతుంది. అంత తీర్పులోకి వస్తుందండి. భూమి కానీ ఆకాశం కానీ ఈ సృష్టిలో సర్వము కూడాను తీర్పులోకి వచ్చి నిర్మూలం అయిపోయిన తర్వాత కేవలం మిగిలి వాళ్ళు ఎవరు మిగులుతారు? ఒక మనిషి మాత్రమేనండి. వెళ్తే పరలోకం, లేకపోతే నిత్య నరకం అండి. అంతే. మన ముందు ఏం పెట్టారు ఇక్కడ? జీవ మార్గము, అదేవిధంగా మరణ మార్గం అండి. ఈ రెండు శాశ్వతమేనండి. మనం ఖచ్చితంగా జీవ మార్గాన్ని ఎన్నుకున్నాం అనుకోండి, యేసయ్యతో పాటు మనం ఆయన ఉన్న ఇంటికెళ్ళకి వెళ్తామండి. ఆయన ఇల్లు ఎలాగ ఉంటుందంటే 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో నువ్వు స్పష్టంగా కనపడుతుంది. మొదటి నుంచి అమ్మ. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు నశించిపోయెను. హల్లెలూయా. చూడండి, మనం ఎంతో గొప్పగా చెప్పినాడు. ఈ ఆకాశం కానీ భూమి కానీ ఏమైపోతాయండి? అవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం సృష్టించారు? కొత్త ఆకాశమును కొత్త భూమినండి. ఆ భూమిలో ఎవరు ఉంటారు అక్కడ? ఇంకా ముంచదమ్మా. సముద్రమును ఇంకా లేదు, మరియు నేను నూతన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడు పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని. ఆ ఎత్తబడేటువంటి పరిశుద్ధ పట్టణమే నూతన యెరూషలేము పట్టణం అండి. ఇక్కడ జయించి పరిశుద్ధులుగా ఎవరైతే ముందుగా ఎత్తబడ్డారో వాళ్ళందరూ కూడాను కొత్త అంటే నూతన యెరూషలేము పట్టణం కింద ఎత్తబడిన సంఘం కింద ఆ భూమిలోకి అక్కడ వాళ్ళు ప్రవేశపెట్టబడతారండి. ఇక్కడ జయిస్తే ఖచ్చితంగా మనకి అక్కడ కొత్త జీవితం వస్తుందండి. ఇంకా ముంచదమ్మా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో
కాపురం ఉండెను. మరి ఆ భూమిలో ఎవరు ఉంటారు? అక్కడ దేవుడే ఉంటారు, అదే అక్కడ యెహోవాయే ఉంటారండి, యేసయ్యే ఉంటారు, పరిశుద్ధాత్మే ఉంటారు. ఆయన ఉన్న చోట్ల మనం ఎక్కడ ఉంటాం? ఆకాశమే, అక్కడున్న ఆకాశం, అక్కడున్న ఆకాశమే మన పైకప్పండి. అందరూ అక్కడే ఉంటాం మనం. అక్కడ మనుషులతో పాటు ఆయన కాపురం ఉండెను. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండెను. వారి కన్నుల ప్రతి భాక్షము బిందువులను తుడిచి, ఎందుకంటే ఈ లోకంలో మనం పడ్డ కష్టాలు చూడండి, ఇవన్నీ కూడాను అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన తుడిచివేస్తారండి. ఈ కష్టాలు అక్కడ ఉండవు. ఈ భూమి మీద మనం పడిన కష్టాలు ఆ భూమి మీద ఉండవండి. అంటే అక్కడ ఇందాక మీరు 7 అధ్యాయాలు చదివారు చూడండి, ఆ కష్టాలు ఆ భూమి మీద ఉండవండి. ఇందాక మీరు ఏబు గ్రంథంలో 7 అధ్యాయాలు చదివారు చూడండి, ఆ కష్టాలండి ఆ భూమి మీద ఉండవండి. అక్కడ ఏముంటుంది అంటే దేవుని పరిపాలన. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ జన్మించాలండి. ఇక్కడ జన్మించి ఆయన ద్వారా మనం జీవించేవారునే ఉండాలండి. ఆయన రెండో రాకడలో వచ్చే వరకు కూడాను ఇక్కడే మనం ఎదురు చూసేవారునే ఉండాలండి. మరి ఎదురు చూడగలుగుతున్నామా? లేకపోతే ఈ లోకంలోనే పడి కొట్టిమిట్టాడు. లోకంలో కొట్టిపెట్టామనుకోండి, ఈ భూమి ఎలా నశించిపోతుందో, ఆకాశం ఎలా నశించిపోతుందో, వాటితో పాటు మనం కూడా నశించిపోతామండి. ఏ ఒక్కరికి కూడా స్థానం ఉండదండి. అందుకే నా రాజ్యము నా నీతి అన్నారే. దేవుని రాజ్యం నశింపు ఉండదండి, నిత్యము ఉంటుందండి. అందుకే అక్కడ ఉన్న పరలోక రాజ్యానికి నమూనా దేవుని సంఘం అండి. ఆ సంఘంలో కొత్తగా జన్మించాలండి. అంతేగాని ఈ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపామనుకోండి, ఖచ్చితంగా దేవుని శాపం వస్తుందండి. అంతే, లోకంలో విషయాలన్నీ సంఘంలో పెట్టుకుని సంఘాన్ని పాడు చేసుకునే వారికి ఉన్నామనుకోండి, దేవుని శాపం ఖచ్చితంగా వారి మీద ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త భూమికి తీసుకెళ్ళేది, కొత్త ఆకాశాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక మార్గం అండి ఇది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అండి. అంతే, సంఘాన్ని లోకంతో కలపకూడదండి. సంఘం వేరు, లోకం వేరు. లోకం గతించిపోతుంది కానీ సంఘాన్ని నశింపలేదండి. ఈ సంఘం ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీని ఆ భూమిలోకి వెళ్తుందండి. ఎత్తబడే భూమిలోకి, ఆ దేశానికి, ఆ ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉంటారు? దేవుడి ఇంటిలో మనం అక్కడ నివసిస్తామండి. అందుకోసం ఆయన వచ్చేవరకు ఎక్కడ ఉండమన్నారు? అమ్మా ఇందా మూలవాక్యంలో చదివారు కదమ్మది. మూలవాక్యం ఎబ్రిలో 9:28 తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగున. ఆయన ఎలాగొస్తారండి? అందుకే మళ్ళీ జన్మిస్తారా లేదా ప్రత్యక్షమవుతారా? అమ్మా, ఆయన మన కోసం ఒకసారి పుట్టారు ఈ భూమి మీద, అంటే మన పాపాలన్నీ తను భరించడానికి. ఇప్పుడు మనం తీసుకెళ్తానికి ఆయనే వస్తారండి, అంతేగా మనం జన్మించరండి. అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు అని నమ్మక్కలేదండి. ఇప్పుడు ఆయన ఎలాగొస్తారు? ఆయన మధ్యాకాశంలోనూ అనుకోకుండా వచ్చేస్తారండి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో వారు ఎత్తబడతారండి. ఈ లోకంలో ఉన్న విషయాలు పెట్టుకుని మనం ఇక్కడే మనం కొట్టుమిట్లాడుతున్నాం అనుకోండి, ఎందుకంటే అక్కడ 10 మంది కన్యకులు ఉంటారు చూడండి. శుభ్రంగా వచ్చేళ్ళు చూసాములే అని ఏం చేస్తారు వాళ్ళు? అంటే మూర్ఖత్వం. శుభ్రంగా నిద్రపోయారు. కానీ 5గురు ఏం చేశారు? ఆయన వచ్చారు, మరి సిద్ధంగా ఉండాలని చెప్పి మెలకుగా ఉన్నారండి. ఎప్పుడు మెలకుగా ఉన్నారో వారు దివిటీల్లో నూనె ఆరిపోలేదు. వాళ్ళు వెలిగే దివిటీలు అలా వెలుగుతూనే ఉన్నాయి, వారి దగ్గర నూనె ఎలాగో ఉన్నది.
శుభ్రంగాను. ఆయన వచ్చారు, ఆయనతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ నిద్రపోయిన వాళ్ళు ఆయన వచ్చారు, ఆ వచ్చిన హడావుడు చూసి వాళ్ళు లేచారు. ఈ లోపలను తమ డ్యూటీలు ఆరిపోయి తమ దగ్గర నూనె కూడా అయిపోయింది, అని నూనె సంపాదించుకోలేదు, అయిపోయింది. ఆ సమయంలో అప్పు అడిగితే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేదండి. వాళ్ళు సిద్ధపడేటప్పటికి ఆకాశంలో ఉన్నటువంటిది ఆ యొక్క వాకిట్లు మూసివేయబడినాయి. అడు ప్రభా 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 అంటే, మీరెవరో నాకు అక్రమ చేయవారులారా, మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. లోకమైన నిద్రలో పడ్డాం, లోకమనే నిద్రండి, దాంట్లో పడ్డామనుకోండి, ప్రభు వస్తారు, ఖచ్చితంగా ప్రభు వెళ్ళిపోతారండి. మన స్థానం ఎప్పుడైనా సరే ప్రభు సృష్టించేటువంటి నూతన దాంట్లో ఉంటుంది. నూతన ఆకాశము, నూతన భూమి అని, అక్కడి వారు మనం. ఎందుకంటే మనము మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోడండి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం నిలబెట్టడం కోసం తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందండి. ఎందరైతే గుర్తించుకుంటారో వారందరి కోసం ప్రాణం పెట్టి కొత్తగా జన్మించి, అంటే పాపం లేని వారి కింద మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీద ఈ సంఘంలో మళ్ళీ పుట్టి, పాపం లేని వారుగా మనం పుట్టి కొత్తగా మనం జీవిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్తామండి. సంఘంలో ఉండి నేను పాపం చేస్తానంటే అది దేవుడు ఒప్పుకునే దేవుడు కదండి. ఈ రోజుల్లో 190% ఇదే జరుగుతుందండి. సంఘంలో ఉంటారు, పాపం మానరు. చెడు మాటలు, చెడు క్రియలు, చెడు పనులు, చెడు తలంపులు, వీటిని విడిచిపెట్టరండి. జీవించే విధానం కూడా పాపంలోంచే. కోపాలు, ఆగ్రహాలు, కక్షలు, ఏదో సంపాదించుకోవాలనుకుని మూటలు కడతారా? మూటలన్నీ ఎక్కడికి వెళ్తాయండి? అందులో ఏమైపోతాయండి? ఏది మన వెనకాల రాదండి. అక్కడికి కాస్త మనతో వచ్చేది ఏమిటంటే యేసయ్య ఇచ్చినటువంటి పరిశుద్ధత ఒకటే వస్తుంది. పరిశుద్ధులకి మాత్రమే అక్కడ స్థానం ఉంటుందండి. పాతవి గతించిపోతాయండి, కొత్తవి సంపాదించుకునే వారునే ఉండి. అంతే, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవి సృష్టించబడి మన కొత్తవారు అండి. ఎందుకంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి, అదే అందుకే ఎపిసీలు 5:26 చూడమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు మనల్ని నడిపించేది, మరి రక్షించేది ఏది? యేసు రక్తము, యేసు వాక్యమునండి. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని అంతరంగ శుద్ధి చేస్తుందండి. పాపం లేకుండా పరిశుద్ధులు చేసి ప్రభు వచ్చేటప్పటికి నిర్దోషులుగా నిలబెడుతుందండి. అందుకే సంఘంలో స్థానం లేకపోతే ఆ లోకంలో స్నానం ఉండదండి. ఎందుకంటే మరి శుద్ధి చేయబడేది ఎక్కడ? ఈ రోజుల్లో ఎంత దురదృష్టం అంటే అక్కడికి వెళ్తానికి ఇక్కడ సంఘాలు మార్చేస్తారండి. అంటే దేవుడు పెట్టిన చోటు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడ మారినంత మాత్రాన ఆ స్థానం దొరకదండి. అక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే మనం శుద్ధి చేసుకోవాలండి. అందుకే ఈ సంఘంలో, అంటే ఈ సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుని అంతరంగ శుద్ధి చేసుకునే వారునే
ఉండాలండి. శుద్ధి చేసే చోటు దేవుని సన్నిధానం అండి. ఈ శుద్ధి లేకుండా మనం పరిశుద్ధులం అవ్వండి. అది ఇవ్వటానికే యేసయ్య తన ప్రాణాన్ని పెట్టారండి. ఆయన వాక్యం ద్వారా మనల్ని ఈరోజు ఉదక స్నానం చేపిస్తూ మన సిద్ధపాటు చేస్తున్నారండి. అదేవిధంగా తీతుకు రాసిన పత్రికలో మాత్రం చదివేసి ముగించేసుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. ఎందుకు అర్పించుకున్నారండి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. ఇంతగా మనం ఎవరు ఇప్పుడు? అందుకోసం ఏం పెట్టారు? ఆయన ప్రాణాన్నే పెట్టారండి. సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి తన బిడ్డలుగా మలుచుకోవడానికి, పరిశుద్ధులుగా మలచడానికి, ఇటు పరలోకానికి యోగ్యత గలవారుగా మార్చడానికి ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆ రక్తాన్ని సాదృశ్యంగా పెట్టారండి. ఆ మరణాన్ని గుర్తు చేసేది ఏది మనకి? ఆ శరీరము, ఆ రక్తం అనే. మన కోసం మరణించారు ఆయన, మన కొత్త జీవితాన్ని ఇచ్చారు, పరిశుద్ధపరిచారు. ఈ పరిశుద్ధాన్ని కాపాడుకోవాలంటే ఆ నిబంధనలో మనం ఖచ్చితంగా నిలిచి ఉండేవారునే ఉండాలి. ఆ నిబంధనకు పాలుబద్దులు కాకుండా కొత్త ఆకాశం, కొత్త భూమి, దేవుని ఇంటిలోకి మన ప్రవేశం ఉండదండి. ఇక్కడ శుద్ధి చేయబడితేనే ఆ లోకంలో ప్రవేశం అండి. ఇక్కడ మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి, దేవునికి లోబడలేదనుకోండి, ఆదామావు చేసినట్టు దేవుని మాట పక్కన పెట్టేసామనుకోండి, ఎక్కడికి వెళ్తామండి? పరలోకం నుంచి మనకి బయటికి గెంటి వేయబడతాము. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. అందుకే దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా గౌరవించుకునే వారమే ఉండాలండి. ఇష్టానుసారంగా దాన్ని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, రేపు వద్దన్న తీర్పులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.